హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తేట తెలుగు ఛానల్. ఓకే, లాస్ట్ వీడియోలో శతక పద్యాలు 5 పద్యాలు చూసాము. ఈ వీడియోలో 6, 7, 8 పద్యాలను చూద్దాము. ఈ పద్యాలు రాగయుక్తంగా ఎలా పాడాలో చెప్పడం జరిగిందనమాట. ఓకే, మొదటి పద్యము. మొదట కర్దమముంటే మొగలి పుష్పమునకేమి, పశువుల దోషముల్ పాలకేమి, అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి, కప్ప దోషము మౌతికములకేమి, వృషభంబులెట్లున్న కృషి కర్మమునకేమి, వెలియైన వాణి సద్విద్యకేమి, అపవిత్ర దోషంబులగ్నిహోత్రునకేమి, గుణదోషముల వల్ల కులమునకేమి, మలినమై చందనము పరిమళము జడునా, రాతి కంటూ గుడుము మధురంబు జడునా, వినయములు జడమా వృత్తి ఘనత జడునా, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. మళ్ళీ ఒకసారి పాడతాను. మొదట కర్దమముంటే మొగలి పుష్పమునకేమి, పశువుల దోషముల్ పాలకేమి, అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి, కప్ప దోషము మౌతికములకేమి, వృషభంబులెట్లున్న కుషి కర్మమునకేమి, వెలియైన వాణి సద్విద్యకేమి, అపవిత్ర దోషంబు లగ్నిహోత్రునకేమి, గుణదోషముల వల్ల కులమునకేమి, మలినమై చందనము పరిమళము జడునా, రాతి కంటు గుడుము మధురంబు జడునా, వినయములు జడమా వృత్తి ఘనత జడునా, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి రాయడం జరిగిందనమాట. ఓకే, ఓ విశ్వకర్మ, శ్రీ విశ్వకర్మ ఉంది కదా, ఓ విశ్వకర్మ, విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడా. ఓకే, మొగలి పువ్వు మూలాలు బురదలో ఉంటే, కర్దమం అంటే బురద. ఓకే, మొగలి పువ్వు యొక్క మూలాలు అంటే వేళ్ళు బురదలో ఉంటే దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గునా. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు కదా. ఇచ్చే మందులకు వైద్యుని యొక్క కులం అవసరమా, సంబంధం ఏంటి. ఓకే, దోషాల వల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వభావం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది అనేదే రాదు. ఓకే, మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటేమీ రాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. ఓకే, అపవిత్ర వలన దోషానికి అగ్నిదేవునికి ఏమీ సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికి పోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. రాయికి అంటింది కదా బెల్లము, తీపి అనేది పోతుంది అనుకుంటాం కదా, పోదు. ఓకే, ఇతరులు మనల్ని గౌరవించినంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగము కలగదు. ఓకేనా. ఇది నెక్స్ట్ పద్యము చూద్దాం. లెక్కకు రాని కోరికల రీతిలలో బడి మానవుండిటిల్ మక్కువలన్ సృజించుచు నమాయకుడై సుడులన్ పదే పదే యుక్కిరి బిక్కిరై తిరుగుచుండును గాని విశిష్ట మార్గముల్ ద్రొక్కు తలంపులేశము కుదురుకొన నీయడే వెంకటేశ్వరా. మళ్ళీ ఒకసారి చూద్దాము. లెక్కకు రాని కోరికల రీతులలో బడి మానవుండిటిల్ మక్కువలన్
సృజించుచునమాయకుడై సుడులన్ పదే పదే యుక్కిరి బిక్కిరై తిరుగుచుండును గాని విశిష్ట మార్గముల్ ద్రొక్కు తలంపులేశము కుదుర్కొన నీయడే వెంకటేశ్వరా. ఈ పద్యాన్ని రాసింది శ్రీ వెంకటేశ్వర శతకం ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు రాయడం జరిగింది. ఓకే. ఓ వెంకటేశ్వర, వెంకటేశ్వర అనే మకుటం ఉంది కదా. ఓ వెంకటేశ్వర, మనిషి అధికమైన కోరికలతో బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకోవడము. ఓకే. వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి ఉక్కిరి బిక్కిరై, ఓకే, సుడిగుండాలలో పడి ఉక్కిరి బిక్కిరై తిరుగుతుంటాడే కానీ మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లు చేయడం లేదు కదా అని చెప్తున్న సందర్భం. ఓకే. నెక్స్ట్ పద్యం చూద్దాం. ఆకలి దప్పులన్వనట నందిన వారికి పట్టెడన్నమో శాకమో నీరమో ఇడి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకూరు నీవు మెచ్చెదవు శ్రేయము ప్రేయమటంచు నెంతయన్ భాగవరాంజనేయ ఖలభంజన సాధుజనానురంజన. మళ్ళీ చూద్దాము. ఆకలి దప్పులన్వనట నందిన వారికి పట్టెడన్నమో శాకమో నీరమో ఇడి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకురు నీవు మెచ్చదవు శ్రేయము ప్రేయమటంచు నెంతయన్ భాగవరాంజనేయ ఖలభంజన సాధుజనానురంజన. శ్రీ భాగవరాంజనేయ శతకం రాసింది వెంకటరావు పంతులు. ఓకే. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాము. సాధుజనాను భాగవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన. పాపులను నశింపజేసేవాడా, సాధుజనులను ఆనందింపజేసేవాడా, భాగవరంలో వెలిసిన ఓ ఆంజనేయ ఆకలి దప్పులతో అలమటించే వారికి పట్టెడన్నమో శాకమో అంటే కూర, ఆకుకూర లేదా అలాంటివి నీళ్లు కానీ ఇచ్చి వారిని శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా భక్తులు చేస్తే అది వారికి మేలైనదని ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు అని కవి యొక్క భావం. ఓకే అండి. ఇంతటితో శతక పద్యాలు పూర్తయ్యాయి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.